Hello everyone, how are you all? I hope you are all fine. ఓకే, మనం ప్రీవియస్ క్లాస్లో మీనింగ్స్ ఇంకా ఆపోజిట్ వర్డ్స్ ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళ ఒక కన్వర్జేషన్ గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నాం. సో we will discuss the remaining grammar part today. The remaining grammar part is there are some 5 blanks and 5 true or false and match the following and some other grammar topic. We will discuss it today completely. Okay, the first one you should take page number 25 first. First page number 25 తీసుకున్నానా. ఇక్కడ లెట్స్ డూ అని ఒక మనకి ఒక ఇక్కడ ఉంది చూడండి. లెట్స్ డూ అని ఒక టాపిక్ ఇచ్చాడు. అక్కడ ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ వర్డ్స్ గివెన్ బిలో. ఇక్కడ ఉన్న బ్లాంక్స్ ని ఫిల్ చేయమన్నాడు సూటబుల్ వర్డ్స్ తోటి. సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే చూడండి, ఫస్ట్ బ్లాంక్ చూడండి. ఫాదర్ టాటాయిస్ సెడ్ లెట్స్ గో డాష్. ఫాదర్ టాటాయిస్ ఎక్కడికి వెళ్దామని అనుకున్నారు? ఎక్కడికని అనుకున్నారు? ఒక పిక్నిక్కి. ఇక్కడ చూడండి ఆన్సర్ ఉందా? చూడండి ఇక్కడ కింద మనకు 5 ఆన్సర్స్ ఇచ్చాడు కదా, ఇక్కడ ఉంది చూడండి. ఆన్ పిక్నిక్, ఆన్ పిక్నిక్ అని ఇక్కడ రాసుకోండి. సో నెక్స్ట్ సెకండ్ బ్లాంక్స్. ఆఫ్టర్ డాష్ మంత్స్ దే రీచ్డ్ టు ద పిక్నిక్ స్పాట్. ఎన్ని మంత్స్ తర్వాత వాళ్ళు పిక్నిక్ స్పాట్కి చేరుకున్నారు? వాళ్ళు స్టార్ట్ అయిన తర్వాత ఒక 2 months వెళ్ళారు. 2 months వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఆగి మళ్ళీ 2 months జర్నీ చేశారు. 2 months అంటే ఇంకా 2 months తర్వాత వాళ్ళు వాళ్ళ పిక్నిక్ స్పాట్ చేరుకున్నారు. ఫస్ట్ స్టార్ట్ అయిన 2 months ఇంకా తర్వాత 2 months. 2 + 2 ఎంత? 4. సో 4 months. సెకండ్ బ్లాంక్ ఆన్సర్ ఇక్కడ ఏం రాసుకోవాలి? 4 అని రాసుకోండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ బ్లాంక్. డాష్ ఫర్గాట్ టు బ్రింగ్ చట్నీ క్యారియర్. చట్నీ క్యారియర్ తీసుకురావడం ఎవరు మర్చిపోయారు? ఎవరు మర్చిపోయింది? మదర్ టాటాయిస్ చెప్తే 2 క్యారియర్స్ తీసుకురమని బేబీ టాటాయిస్ ఒకటే క్యారేజ్ తీసుకొని వచ్చింది. సో మర్చిపోయింది ఎవరు? బేబీ టాటాయిస్. బేబీ టాటాయిస్ అని థర్డ్ బ్లాంక్లో రాయండి. నెక్స్ట్ ఫోర్త్ బ్లాంక్. డాష్ ఈజ్ దేర్ పిక్నిక్ స్పాట్. వాళ్ళు ప్లాన్ చేసుకున్న పిక్నిక్ స్పాట్ ఏంటి అసలు? తెలుసు కదా మీకు, స్టోరీ విన్నారు కదా. ఏమనుకున్నారు? మానస సరోవర్. ఇక్కడ ఉంది చూడండి, ఫస్ట్ ఏముంది? మానస సరోవర్ అని క్లియర్గా రాసుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. నెక్స్ట్ ఫిఫ్త్ బ్లాంక్. బేబీ టాటాయిస్ టుక్ టు బ్రింగ్ చట్నీ మోర్ దెన్ డాష్ ఇయర్. బేబీ టాటాయిస్కి చట్నీ తీసుకురావడానికి ఎంత టైం పట్టింది? చట్నీ మర్చిపోయింది కదా తీసుకురామంటే. 2 క్యారేజీలు తీసుకురామంటే ఒకటే క్యారేజ్ తీసుకొచ్చింది. సో చట్నీ మర్చిపోయింది. వాళ్ళ ఫాదర్ ఏం చెప్పారు అప్పుడు? నువ్వు మర్చిపోయావు కాబట్టి యూ షుడ్ గో అండ్ ఫెచ్ ఇట్ బ్యాక్, అంటే నువ్వే వెళ్ళి తీసుకొని రావాలి అని చెప్పారు. వెళ్ళాక ఎంత టైం పట్టింది రావడానికి? 1 year పట్టింది. సో ఇక్కడ చూడండి 1 year అని రాసుకోండి ఫిఫ్త్ బ్లాంక్లో. నెక్స్ట్ కాలం చూడండి, సెకండ్ది. సే వెదర్ ద గివెన్ సెంటెన్సెస్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ మనకి కొన్ని సెంటెన్స్ ఇచ్చాడు చూడండి, 5 sentences. అవి లెసన్లో ఉన్న సెంటెన్సెసే, మీకు అందరికీ తెలుసు, లెసన్ మీరు విన్నారు కాబట్టి. అందులో ఏది ట్రూ ఏది ఫాల్స్ అనేది రాయాలి. సో ద ఫస్ట్ సెంటెన్స్ ఈస్ ద టాటాయిస్ లివ్డ్ ఎ లాంగ్ వే ఫ్రమ్ ద మానస సరోవర్. టాటాయిస్ ఆ మానస సరోవర్ అనే పార్క్కి చాలా దూరంగా ఉండేది. కరెక్టా? అంటే ట్రూ ఆర్ ఫాల్స్? కరెక్టా రాంగా? వాళ్ళు దూరం ఉండేవాళ్ళు కదా, అందుకే కదా అంత టైం పట్టింది. ఇంటి పక్కన అయితే ఏముంది, దగ్గరనే వెళ్ళిపోవచ్చు తొందరగా. సో దే ఆర్ టూ లాంగ్ అవే. సో ట్రూ, దూరమే ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ అని రాసుకోండి, లేకపోతే బ్రాకెట్లో టీ అని పెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్. ద టాటాయిస్ ఫ్యామిలీ లివ్డ్ ఇన్ ఎ బిగ్ హౌస్. ద టాటాయిస్ ఫ్యామిలీ లివ్డ్ ఇన్ ఎ బిగ్ హౌస్. టాటాయిస్ ఫ్యామిలీ పెద్ద హౌస్లో ఉండేవాళ్ళ, చిన్న హౌస్లో ఉండేవాళ్ళ? చెప్పండి. ఇక్కడ చూడండి, లెసన్లో మీకు డౌట్ ఉంటే చూసుకోండి. ఫాదర్ టాటాయిస్ లివ్డ్ టుగెదర్ ఇన్ ఏ, ఫస్ట్ లైన్లోనే ఉంది చూడండి. ఫాదర్ టాటాయిస్, మదర్ టాటాయిస్, బేబీ టాటాయిస్ లివ్డ్ టుగెదర్ ఇన్ ఏ స్మాల్ హౌస్. స్మాల్ హౌస్ అంటే ఏంటి? చిన్న ఇల్లు. ఇక్కడ ఏమిచ్చాడు? ద టాటాయిస్ ఫ్యామిలీ లివ్డ్ ఇన్ ఏ బిగ్ హౌస్. బిగ్ హౌసా స్మాల్ హౌసా? స్మాల్ హౌస్. సో దిస్ ఈస్ ఫాల్స్, నాట్ ట్రూ. ఫాల్స్ అని రాసుకోండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకోండి. ఫాదర్ టాటాయిస్ వాస్ కేర్ఫుల్. ఫాదర్ టాటాయిస్ చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఎస్, అవునా కాదా? వాళ్ళు పిక్నిక్కి బయలుదేరగానే ఒక రోడ్ సైడ్కి నడుచుకుంటూ జాగ్రత్తగా వెళ్ళారు. నడిపించింది ఎవరు? ఫస్ట్ వే చూపించింది ఫాదర్ టాటాయిస్. సో
ఇది కరెక్ట్ సెంటెన్స్. ఫాదర్ టార్టాయిస్ వాస్ కేర్ఫుల్, ట్రూ. నెక్స్ట్, బేబీ టార్టాయిస్ వాస్ సో హ్యాపీ ఆన్ సీయింగ్ హిస్ పేరెంట్స్ ఈటింగ్ చపాతీ. బేబీ టార్టాయిస్ వాస్ సో హ్యాపీ. బేబీ టార్టాయిస్ వెళ్ళింది కదా చట్నీ తీసుకొని రావడానికి. రిటర్న్ వచ్చేసరికి వాళ్ళ ఫాదర్ మదర్ ఇంకా చపాతీ తింటుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిందా, సాడ్గా ఫీల్ అయిందా? లోపల అక్కడ ఉన్న బుష్లోంచి సాడ్గా పరిగెత్తుకుంటూ వచ్చింది ఫాస్ట్గా. అంటే ఇది రాంగ్ సెంటెన్స్, అంటే కరెక్ట్ కాదు. సో ఇట్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి, ఫిఫ్త్ సెంటెన్స్. ఫాదర్ టార్టాయిస్ వెంట్ బ్యాక్ టు బ్రింగ్ చట్నీ క్యారియర్. చట్నీ క్యారియర్ తీసుకురావడానికి వెళ్ళింది ఎవరు? ఫాదర్ టార్టాయిసా, మదర్ టార్టాయిసా, బేబీ టార్టాయిసా? ఎవరు? బేబీ టార్టాయిస్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫాదర్ టార్టాయిస్ అని ఇచ్చాడు. సో దిస్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్, అంటే ఫాల్స్ సెంటెన్స్. ఫాల్స్ అని రాసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ కొన్ని మ్యాచింగ్స్ ఇచ్చాడు. మ్యాచింగ్కి రిలేటెడ్గా ఉండే వాటితో మీరు ఇక్కడ మ్యాచ్ చేయడం అంటే ఏబిసి పెడితే సరిపోతుంది, ఏబిసిడిఈ అట్లా. ఫస్ట్ వన్ నట్స్, ఇంకా సెకండ్ గార్లాండ్, నాడెడ్ ఆఫ్ టు స్లీప్, మానస సరోవర్, చపాతీస్. ఇక్కడ 5 ఇచ్చాడు. ఇక్కడ వాటికి 5 రిలేటెడ్ ఆన్సర్స్ ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూసుకుందాం. నట్స్. నట్స్ అంటే ఏంటివి చెప్పాం కదా, బఠానీలు, పల్లీలు అట్లాంటివని. నట్స్ తీసుకొని వచ్చింది ఎవరు? బేబీ టార్టాయిస్. జేబుల నిండా ఫిల్ చేసుకొని వచ్చింది కదా. సో బేబీ టార్టాయిస్ ముందేముంది? ఇక్కడ బి అని ఉంది. చూసుకోండి ఇక్కడ ఒకసారి. ఇక్కడ ఏముంది? బేబీ టార్టాయిస్ ముందు బి ఉంది. సో నట్స్ దగ్గర, నట్స్ ఫస్ట్ ఆన్సర్లో బి అని రాయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. గార్లాండ్. గార్లాండ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్కి ఉండే రెమ్మలు అంటే పెటల్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ పెటల్స్ తోటి మనం రౌండ్గా నెక్లెస్ లాగా తయారు చేసుకున్నదని గార్లాండ్ అంటాం. అది తయారు చేసింది ఎవరు అట్లా గార్లాండ్ని? ఎవరు? మదర్ టార్టాయిస్. సో దాని ముందు అక్కడున్న బ్రాకెట్లో డి అని రాసుకుందాం. సో సెకండ్ వన్ ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ థర్డ్ వన్, నాడెడ్ ఆఫ్ టు స్లీప్ అంటే నిద్రలోకి చిన్నగా జారుకున్నారు. పడుకుంది ఎవరు? జారుకుంది ఎవరు నిద్రలోకి? ఎవరు? ఫాదర్ టార్టాయిస్ కదా. అక్కడ పార్క్లో ఉండగానే నాడెడ్ ఆఫ్ టు స్లీప్ అని ఉంది కదా. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ థర్డ్ వన్. నెక్స్ట్ మానస సరోవర్. మానస సరోవర్ అంటే ఏంటి? పార్క్, అంటే ఒక పిక్నిక్ స్పాట్ అది కదా. ఇక్కడ పిక్నిక్ స్పాట్ అని ఎక్కడుంది? ఈ దగ్గర ఉంది. సో ఫోర్త్ వన్ ఆన్సర్ ఈస్ ఈ. ఓకే, నెక్స్ట్ చపాతీస్. చపాతీస్ అని ఫిఫ్త్ వన్ ఉంది. ఇంకా మిగిలింది ఇక్కడ సి, చట్నీ. చపాతీస్ దేంట్లో నంచుకొని తింటారు? చట్నీలోనే కదా, ఆర్ కర్రీ. కానీ మనకి ఈ లెసన్లో ఏం చెప్పాడు? చట్నీ అని ఇచ్చాడు. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ఫిఫ్త్ వన్. ఓకేనా? దీస్ ఆర్ ద గ్రామర్ పార్ట్ హియర్. నెక్స్ట్ turn on the page. Turn the page. పేజ్ నెంబర్ 26. ఇక్కడ ఇది చూడండి, 4th కాలం ఒకటి చూడండి. ఇది చెప్పుకొని మనం క్లాస్ కంప్లీట్ చేసుకుందాం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, పుట్ ఇన్వర్టెడ్ కామాస్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, టేక్ యువర్ టీచర్స్ హెల్ప్, ఫస్ట్ వన్ ఈస్ డన్ ఫర్ యూ. ఇక్కడ ఏం చెప్పాడంటే ఇన్వర్టెడ్ కామాస్ పెట్టుకోమన్నాడు. మీకు కనిపిస్తున్నా ఇన్వర్టెడ్ కామాస్ అంటే ఎట్లా ఉన్నాయో ఇవి? ఇట్లా. ఇట్లా కామాస్ ఉంటాయి కదా, కామా ఇట్లుంది కదా, దీన్ని పైనుంచి ఇట్లా పెట్టుకుంటారు ఒక సైడ్ ఇట్లా పెట్టుకుంటారు. అర్థమైందా? ఇన్వర్టెడ్ కామాస్, వీటిని ఇన్వర్టెడ్ కామాస్ అంటారు. మీకు తెలుసు కదా ఏమేమి. దీన్ని కామా అంటారు, దీన్ని ఫుల్ స్టాప్ అంటారు, దీన్ని క్వశ్చన్ మార్క్ అంటారు, ఇంకా దీన్ని ఎక్స్క్లామేటరీ మార్క్ అంటారు. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది వేటి గురించి? ఇన్వర్టెడ్ కామాస్. అంటే ఒక సెంటెన్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడానికి వాటిని ఇన్వర్టెడ్ కామాస్ అంటారు. ఇప్పుడు మనం ఒక టాపిక్ గురించి చెప్తున్నాం, దాన్ని పర్టికులర్గా ఒక టాపిక్ గురించి చెప్పడానికి ఈ ఇన్వర్టెడ్ కామాస్ని యూజ్ చేస్తాం. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ఫస్ట్ సెంటెన్స్ ఏందో చూద్దాం అసలు. ఫాదర్ టార్టాయిస్ సెడ్ లెట్స్ గో ఆన్ పిక్నిక్. ఫాదర్ టార్టాయిస్ సెడ్, ఫాదర్ టార్టాయిస్ ఏం చెప్పాడు? లెట్స్ గో ఆన్ పిక్నిక్. లెట్స్ గో ఆన్ అంటే
మనం పిక్నిక్కి వెళ్దాం అని చెప్పాడు. ఫాదర్ టార్టాయిస్ చెప్పడంలో ఇక్కడ ఇంపార్టెంట్ లైన్ ఏముంది? లెట్స్ గో ఆన్ పిక్నిక్ కదా, అదే కదా మెయిన్ టాపిక్, అంటే మెయిన్ మ్యాటర్. లెట్స్ గో ఆన్ పిక్నిక్. ఇక్కడ చూడండి, ఫాదర్ ఇది ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్, మనకి ఇచ్చిన ఫస్ట్ సెంటెన్స్ ఇది. ఫాదర్ టార్టాయిస్ సెడ్ లెట్స్ గో ఆన్ పిక్నిక్. ఇందులో మనం మెయిన్ మ్యాటర్ ఏంటి? ఫాదర్ టార్టాయిస్ చెప్పడం మెయినా, వెళ్దామని చెప్పింది ఇది మెయినా, ఈ మ్యాటర్ మెయినా? పిక్నిక్ వెళ్దామని చెప్పాడు ఎవరు? ఫాదర్ టార్టాయిస్. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ మ్యాటర్ ఇన్ దిస్ స్టేట్మెంట్, ఈ సెంటెన్స్. సో మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మీకున్న చూడండి క్లియర్గా ఇన్వర్టెడ్ కామర్స్ ఎట్లా పెట్టాలనేది. ఆల్రెడీ ఫస్ట్ సెంటెన్స్ ఒకటి మీకు ఇచ్చాడు, ఎక్కడ పెట్టినాడు చూడండి ఇన్వర్టెడ్ కామర్స్, ఇట్లాంటి కామర్స్ ఆల్రెడీ ఆయనే చేసి ఇచ్చాడు టెక్స్ట్ బుక్లోని. ఫస్ట్ చూడండి, ఓకేనా? ఫాదర్ టార్టాయిస్ సెడ్ లెట్స్ గో ఆన్ పిక్నిక్. మీకు ఇంకో సెంటెన్స్ నేను చెప్తాను, మిగతాది మీరు చేయాలి. నెక్స్ట్, what a good idea ఈ సెంటెన్స్ ఒకసారి చూసుకోండి. వాట్ ఏ గుడ్ ఐడియా సెడ్ మదర్ టార్టాయిస్. ఓకేనా? వాట్ ఏ గుడ్ ఐడియా సెడ్ మదర్ టార్టాయిస్. ఈ సెంటెన్స్ చూడండి, ఇందులో మీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తుంది? ఇక్కడ జస్ట్ వాళ్ళ మదర్ చెప్పింది అంతే. సెడ్ మదర్ టార్టాయిస్ అంటే వాళ్ళ మదర్ చెప్పింది. ఏమని చెప్పింది? వాట్ ఏ గుడ్ ఐడియా, ఎంత మంచి ఆలోచన ఇది అని చెప్పింది. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ మ్యాటర్ ఇన్ దిస్ సెంటెన్స్. ఇంకా మీకు అట్లా 3 సెంటెన్స్ ఉన్నాయి చూడండి. ఐఎమ్ ఇన్ ద కిచెన్ మదర్ రిప్లైడ్ బై బేబీ టార్టాయిస్. ఇది కూడా చూడండి, ఇది కూడా నేను థర్డ్ వన్ కూడా చెప్తాను. ఐఎమ్ ఇన్ ద కిచెన్ మదర్ రిప్లైడ్ బేబీ టార్టాయిస్. చెప్పింది ఎవరు? రిప్లై ఇచ్చింది ఎవరు? బేబీ టార్టాయిస్. అంటే ఐఎమ్ ఇన్ ద కిచెన్ మదర్, నేను కిచెన్లో ఉన్నాను. ఎవరు చెప్పారు? బేబీ టార్టాయిస్. ఇందులో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి? ఐఎమ్ ఇన్ ద కిచెన్ మదర్, అక్కడ వరకు అది ఇంపార్టెంట్ మ్యాటర్. సో అక్కడ నుంచి ఐఆమ్ ఇన్ ద కిచెన్ మదర్ వరకు మనం ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ సెంటెన్స్లో ఇది ఇంపార్టెంట్ మ్యాటర్. ఈ సెంటెన్స్లో వాట్ ఏ గుడ్ ఐడియా ఇది ఇంపార్టెంట్ మ్యాటర్. జస్ట్ ఇది వాళ్ళ మదర్ చెప్పారంతే. ఇక్కడ కూడా ఫాదర్ టార్టాయిస్ సెడ్, వాళ్ళ డాడీ ఏం చెప్పాడు? వాళ్ళ ఫాదర్ లెట్స్ గో ఆన్ పిక్నిక్. ఇందులో ఇది ఇంపార్టెంట్ మ్యాటర్, ఇందులో ఇక్కడ ఇది ఇంపార్టెంట్ మ్యాటర్. మనం ఈ థర్డ్ సెంటెన్స్లో చూసుకుంటే వాళ్ళ అమ్మ అడిగింది నువ్వు ఎక్కడున్నావని. అందులో ఇంపార్టెంట్ ఏంటి? ఐఎమ్ ఇన్ ద కిచెన్ మదర్. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ మ్యాటర్ ఇన్ దట్ సెంటెన్స్. ఓకేనా? ఇంకా రిమైనింగ్ 2 ఉన్నాయి. ఇంకా ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫస్ట్ 1 ఒక్కటే మీకు ఇక్కడ చేస్తుంది, మిగతావి కూడా ఇంకా మొత్తం 4 ఉన్నాయి. ఆ 4 మీరు రాసి ఇక్కడ ఇవి కూడా ఫిల్ చేసి మీ వాట్సాప్ గ్రూప్లో పర్టికులర్గా పెట్టాలి. ఇవి మీ ఓన్గా మీరు ట్రై చేయాలి. ఒకవేళ మిస్టేక్స్ ఉంటే నేను చెప్తాను. సో ఇప్పటివరకు మీ 5th క్లాస్ నుంచి ఇంగ్లీష్ హోంవర్క్ పెట్టినట్టు నేనేం చూడలేదు, నేను ఇచ్చినవి కూడా. సో హార్డ్ వర్డ్స్ కూడా మీరు ఓన్గా రాయమని చెప్పాను. ఇప్పటి నుంచి ఇంకా ఈ రోజైనా రాస్తే బెటర్ ఇంకా. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ టుడే. ఓకేనా? టేక్ కేర్, బాయ్.